జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జనవరి 4, 2026న విశాఖపట్నం ముడసిరిలోవ పార్కులో జరగనున్న గీత కులాల ఆత్మీయ కలయిక వన సంరాధన కార్యక్రమం. ఈ సందర్భంగా ఈరోజు సబ్బవరంలో గోడపత్రిక ఆవిష్కరించడమైంది. ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న గీత కులాల వారు వన సంరాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక పరిశ్రమల శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్, రెవెన్యూ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ మరియు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం యాత సంక్షేమ సంఘం పెద్దలు కాకర నాని, అంగటి నానాజీ, ఒడిసెల రమేష్, టి శేఖర్, నెల్లి వేణు, సమంగి రమణ, ఎర్ర అప్పారావు, కర్రి సత్యబాబు, నోట్ల శ్రీను మొదలైన వారు పాల్గొన్నారు. పరిశ్రమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యుడు పితాని సత్యనారాయణ గారు మొదలగు పెద్దలు అందరూ విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఆ వేదిక మీద మనకు తెలియజేస్తారు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఈ 5 కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన బల నిరూపణ చేయాలని సందర్భంగా మన కులస్తులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కులాల ఐక్యత, గీత కులాల ఐక్యత, గీత కులాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఇలా కవర్ చేశాను దగ్గర తీయన్నా అందరినీ ఆహ్వానం దేనికంటే ఇది మన సంఘీయులు శెట్టిబంజి, యాత, గౌడ, శ్రీశైన, ఈడిగా ఈ 5గురు ఆత్మీయ కలయిక వన సమరాధన మన ఈ కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు మన రాష్ట్ర వాసంశెట్టి సుభాష్ గారు మరియు అవగాని సత్యప్రసాద్ గారు వీరి సమక్షంలో మన విశాఖపట్నం జిల్లాలో మన 5 కులాల ఐక్యతను ఒక విజయవంతం చేసి దాన్ని సమర్థవంతంగా మనం చేయడం కోసం కలసకట్టుగా అందరమే ఈ 5 కులాల ఐక్యత అన్న సమరాధన కార్యక్రమం ముడసల్లో పార్కులో 4వ తారీఖున జనవరి 2026న చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన యొక్క కులాల యొక్క బలాన్ని నిరూపించి మన ఐక్యతను చాటి చెప్పడం కోసం ఏర్పాటు చేశారు. ఈ కలయికకు మనం అందరం కూడా అక్కడికి ఆహ్వానితులు. ముఖ్యంగా మనందరం అక్కడ నాని, నేను పెందుర్తి నియోజకవర్గం చెట్టుబల్లి యాత సంఘం అధ్యక్షుడిని. మేము జనవరి 4న 2026 ఆదివారం మధ్యాహ్నం ముడసర్లోవ పార్కులో పిక్నిక్ అన్న సమరాధన రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల్ని తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న గీత కార్మికులు, గీత కులాలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరిక. అలాగే ఈ కార్యక్రమానికి మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, అవగాని సత్యప్రసాద్ గారు, పితాని సత్యనారాయణ గారు మొదలగు ముఖ్య నాయకులు కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా మాట్లాడవలసినవి, చర్చించవలసిన విషయాలు, మన గీత కులాలకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని అన్నారు. అది కూడా గీత కార్మికులకే కాకుండా గీత కులాలకు కూడా అందరికీ చెందేటట్టు ఇప్పించమని మనం మాట్లాడుతూ మన యొక్క కష్ట సుఖాలను కూడా అందరి మధ్యలో అక్కడ సభావేదికగా మనం మాట్లాడి మన హక్కుల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాల పెద్దలను మన యొక్క గీత కులాలు వాళ్ళని ఒప్పించి మన నాయకులు చేసి ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా జయప్రదం చేస్తే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా మనకు నాయకులు మనకు మేలు చేస్తారని మన అభిప్రాయం. నా పేరు నెల్లి గోపాల్. జనవరి 4వ తారీఖున గీత కులాల ఐక్యతా సమావేశానికి విశాఖ జిల్లాల విజయనగరం జిల్లా కలిపి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి 40,000 మంది వరకు జనాభాని సేకరించి ఇక్కడికి ఈ 4 కులాలకి, ఈ 5 కులాలకు ఉన్న బాధలను వివరించడానికి ప్రభుత్వం తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి భారీ ఎత్తున జనాభా వస్తారు.
విశాఖ జిల్లాయే కాకుండా విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. దీనికి కూడా మీ పాత్రికేయులు కూడా సహకరించి ఈ వద్దా పాత్రికేయులు వద్దా మళ్ళీ కంటిన్యూ చేయాలా?